జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అలా కాదండి, మా గీత లేందే మేమే పని వెంటనే చేసేయము. తనుండాలి. నిశ్చితార్థం అప్పుడు కూడా తను లేకుండానే జరిగిపోయింది. అప్పుడే గీత చాలా బాధపడింది. మరి ఇప్పుడు కూడా ఆ పని చేస్తే కరెక్ట్ కాదు. అవునారా, గీత వచ్చేవరకు ఆగుదాం అన్నారుగా. గీత వచ్చేలోపు ఏడ లగ్న పత్రిక రాసేస్తారని టెన్షన్ పడింది. వాళ్ళు రావడానికి ఇంకా ఆలస్యం అవ్వచ్చు. పూరి, నువ్వు తూరి ఫోన్ చేసి కనుక్కో. వాళ్ళు ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళారు. ఓ, ఫోన్లో అందుబాటులో లేరా? సరే, వాళ్ళొచ్చేలోపు లగ్నపత్రిక కాకపోయినా ఇచ్చి పుచ్చుకోడాలేవో లిస్టు రాసుకోండి. అప్పుడే కదా ఎవరెవరు ఏం చేస్తారో తెలిసొచ్చేది. ఎందుకంటే ఇలా అంటున్నానని మీరేం అనుకోబాకండే. వీళ్ళ అమ్మాయి మా ఇంటి కోడలైనప్పుడు వీళ్ళు చేస్తానన్నవి ఏమి మాకు తృప్తికరంగా లేవు. కాని తప్పలేదు కదా, మళ్ళీ మీరిబ్బంది పడకుండా చూసుకోండి. అందుకోసమే అంటున్నాను. మేమేమీ ఇస్తామన్నది చేయకుండా లేము. మేమేం చేయగలమో అది మాత్రమే చేస్తామన్నాం, చేశాము. చేశారులేండి, చేశారు. అసలు మీరు ఇస్తారన్న దానికి ఎవడు ఒప్పుకోరు తెలుసా? మా ఓడు తొందరపడి ఆ పిల్ల మీద తాళి కట్టేటప్పటికి అన్ని భరించాల్సి వచ్చింది. వాళ్ళకేం కర్మ. మేమేమి కట్నాలవి ఎదురు చూడటం లేదండి. అందుకని వాళ్ళు వదిలేస్తారా? ఇప్పుడు కన్న తల్లికి కొడుకు జీవితం బాగుండాలని ఉంటది కదా. రేపు ఇబ్బంది వచ్చిందనుకో, అత్తారింటి వాళ్ళు ఆదుకునే స్తోమత కలిగి ఉండేవాళ్ళ అయి ఉండాలని కోరుకుంటారు. అందుకే చెప్తున్నా. అయినా పెళ్లిలో ఏం చేస్తారో అనే క్లారిటీ లేనప్పుడు రేపు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? కరెక్టే. మేం గొప్పగా ఏం కోరుకోకపోయినా వాడి కండగా నిలబడ్డానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. వాడికి అన్నదమ్ములు లేరు. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయికి అన్నదమ్ములు లేరు. బామర్దులైనా ఉంటే కాస్త చూసుకోవడానికైనా ఉండేది. కాబట్టి వాడికి ఏం చేస్తారో చెప్తే బెటర్. అది అప్పుడే చెప్పాం కదండి. అయినా ఇప్పుడు ఒకసారి మాట అనుకుందాం. చూడండి, మా ఇద్దరమ్మాయిలకి మేం సమానంగానే ఇది చేస్తాం. గీతకి ఏమేం చేశామో మా పూరికి కూడా అవే చేస్తాం. గీతకి 15 లక్షలు విలువ చేసే నగలు చేయించాం. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.